ఈరోజు మన టాపిక్ వచ్చేసి థ్రెడ్ వర్క్. ఆన్‌లైన్‌లో బుక్ చేస్తే ఎంత బాగా ఉంది చూడండి వర్క్ బ్లౌజ్. ఈ బ్లౌజ్‌ని మీకు కటింగ్ వీడియోలో కటింగ్ చూపించాను కదా! కుట్టాక ఇలా రెడీ అయింది. ఇంత బాగా కుట్టుకోవాలంటే మీకు ఎట్లా కుట్టాలనో చూపిస్తా. ఏ పీస్ ఎక్కడ అతికియాలి, ఎట్లా కుడితే ఎట్లుంటది, తిరగమల్ల మంచమల్ల ఒకేలాగా. ఈ గల్ల పీసులు లేకుండానే, చేతికి ఎమ్మింగ్ లేకుండా ఇలా చూపిస్తా మీకు. ఇగో ఇట్లా రెడీ అయింది. మొత్తం కుట్టినాక ఎంత హెవీగా రెడీ అయింది అనేది మీకు చూస్తేనే అర్థమవుతుంది. మీకు ఖచ్చితంగా ఈ బ్లౌజ్ కుట్టడం చూపిస్తా. కటింగ్ వీడియోలో కటింగ్ చూపించా. లైక్ చేసి చూడండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీ లైక్ వలన మీలాంటి ఇంకా 10 మంది నేర్చుకుంటారు. ఫస్ట్ మనం చేతులు కుట్టి పక్కన పెట్టుకుందాం. ఒక సైడు ఎక్కువ, ఒక సైడు తక్కువ ఉంది వర్క్. దానికోసం అని ఏం చేస్తున్నా అంటే ఒక సైడ్ ఒక పీస్ అతికించుకుందాం. సంక పేలికలు అంటారు, ఎదురు జంకలు అంటారు. సంక పేలికలు ఒక పీస్ అతికించుకుందాం. ఇప్పుడైతే ఇగో ఈ ఇంచ్ వదిలేసాం కదా, చిన్నగా పైపింగ్ మాదిరిగా వదిలేసి కుట్టు పెట్టాను. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి ఇలా కాకులు పెట్టాలి. కుట్టు కట్ కావద్దు. ఇలా చూస్తే ఇగో ఇక్కడ రెడీ అవుతుంది. ఇప్పుడు మంచిమల్ల నుంచి టైట్ గా పట్టుకొని నీట్ గా సాపుగాని మంచిమల్ల పైన కుట్టు పెట్టుకోవాలి. చూడండి, మీకైతే అర్థం అవుతుందని అనుకుంటున్నా. ఏమన్నా నా వల్ల మిస్టేక్ జరిగి ఉంటే కూడా కామెంట్ లో తెలియచేయండి. మీకు అర్థం కాని విషయం కామెంట్ చేయండి, నేను ఎంబడే రిప్లై ఇస్తా. ఇట్లా కుట్టుకోవాలి. ఇట్లా రెడీ అయింది. ఇప్పుడు ఇక్కడ ఒక పీస్ తక్కువ పడ్డది. తక్కువ పడ్డ పీస్ ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మనకు వర్క్ అక్కడ సైడు కాలి ప్లేస్ ఎక్కువ వచ్చింది, ఇక్కడ సైడ్ కాలి ప్లేస్ తక్కువ వచ్చింది. ఇక్కడ ఈ ముక్క అతికిచ్చామంటే రెండు వైపులా సమానం అయ్యి ఈ వర్క్ అనేది మధ్యలో వస్తుంది. ఈ వర్క్ మధ్యలో రావడానికి ఇక్కడ ఒక పీస్ అతికిస్తున్నా నేను. ఎందుకంటే కొంచెం తక్కువ కూడా పడ్డది, తక్కువ అవుతుంది. సంక పట్టేసినట్టు అవుతుంది. పట్టేసినట్టు కాకుండా ఉండడానికి మనకు ఇక్కడ ఒక పీస్ అతికించుకుంటే రెండు వైపులా సేమ్ అయ్యి ఇగో ఇలా మధ్యలోకి వస్తుంది వర్క్. మనకు చేతు కరెక్ట్ గా సరిపోతుంది. ఫస్ట్ ఒక చేతు గుట్టు పెట్టుకున్నా, రెండు చేతులు రెడీ అయ్యాయి. సింపుల్ గా ఎక్కువ క్లాత్ కట్ చేసుకోవాలి. ఇలా రెండు చేతులు ఎంత బాగా రెడీ అయ్యాయి చూశారు కదా. మీకు నేను చూపించినంత ఈజీగా మీరు కూడా కుట్టుకోవచ్చు. అందుకనే మీకోసం వీడియో తీసి మీరు కూడా కుట్టుకోవాలని మరీ చెప్తున్నా. ఇప్పుడు ఈడ మనకు వెనుక భాగానికి తక్కువ మడత పెట్టాము కదా, ఆ మడత తక్కువ ఏదైతే పెట్టామో అక్కడ ఒక ముక్క కట్ చేసి పెట్టాను కదా, ఆ ముక్క ఇక్కడ అతికిస్తున్నా. ఇది కూడా తిరగమల్లకు లేకుండా మంచి మల్లకు లోపలికి పోయేటట్టు చూసుకొని ఇట్లా రెండు మంచి మల్లలు ఒక సైడ్ పెట్టి ఇలా కుట్టుకోవాలి. గల్ల రౌండ్ అనేది నీట్ గా పైపింగ్ అంతా వదిలేసి కుట్టు పెట్టుకోవాలి. పైపింగ్ అంతా ఈ ఖాళీ ప్లేస్ వదిలేయాలి. వర్క్ కాకుండా ఖాళీ ప్లేస్ కొంచెం వదిలేసి, ఈ పాదం ఉంటది కదా, పాదం రెండు ఉంటాయి కదా, ఒకటి ఉంటది కదా, దాని అంతా వదిలేసి మనం కుట్టు పెట్టుకోవాలి. రౌండ్ కుట్టు పెట్టుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. మరీ పెద్దగా ఉంటే కూడా మనకు పట్టేసినట్టు ఉంటది. ఇప్పుడు మధ్యలో కాట్లు పెట్టుకోవాలి. చిన్నగా దారం కట్ కాకుండా మెల్లగా ఇలా కాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్టా మలుపుకోవాలి. ఉల్టా మలుపుకొని టైట్ గా గుంజి సాపు కానాలి. నీట్ గా మనకి ఎక్కడ కూడా సేమ్ అంత ఒక్క లెవెల్ వచ్చేటట్టు చూసుకొని మంచి మల్ల పైన కుట్టు పెట్టుకోవాలి. నేను ఎలా పెడుతున్నానో చూడండి, మీరు గమనించండి. నీట్గా ఇంత నీట్గా మనకు కుట్టు పెట్టుకోవాలి మంచి మల్ల పైన. చూడండి, ఆన్లైన్లో షాపింగ్ చేయాలనుకుంటే ఇదే బ్లౌజులు థ్రెడ్ వర్క్ బ్లౌజులు నేను కింద లింక్ ఇస్తా. మిషన్కి సంబంధించిన ఏ వస్తువు కావాలన్నా లింక్ ఇస్తా. షాపింగ్ ఇంట్లోనే ఉండి షాపింగ్ చేయొచ్చు. ఇప్పుడు పిల్లలు ఉన్న వాళ్ళు, ఇంట్లోనే ఉండి షాపింగ్ చేయలేని వాళ్ళు చీరకు మ్యాచింగ్ చూసుకొని, ఇప్పుడు పెళ్లిళ్ళు, దావతులు ప్రతి ఒక్కటి ఉంటది కాబట్టి ఇలా కూడా షాపింగ్ చేయొచ్చు. కింద లింక్ ఇస్తా. ఈ ఎక్స్ట్రా క్లాత్ ఎక్కువ ఉన్నది కట్ చేసి ఈ బెల్ట్ అనేది ఈ టక్సులు రెండు టక్సులు కుట్టుకోవాలి. నీట్ గా మెల్లె కుట్టుకోవాలి. వీటికి ఈ తెల్ల పువ్వుల మీద, సిల్వర్ కలర్ పువ్వుల మీద రాళ్ళు వచ్చినాయి. ఆ రాళ్ళు మనకు మిషన్ తిరుగుతుంది. అలా చూసుకొని ఏదైనా కుట్టులో వచ్చేదారంటే ఒకటి తీసేసి ఇలా నీట్గా. ఇప్పుడు ఈ దారం తెగిపోవడానికి కారణం ఈ వర్కే. ఏదైనా రాయి వచ్చినట్టు వర్క్ గట్టిగా ఉన్నట్టుంటే తెగిపోతుంటది. ఇప్పుడు ఎన్నిసార్లు దారం తెగిపోతుందంటే మనకు ఈ వర్క్ ప్రాబ్లం వల్లనే ఇట్లా రెడీ అయింది కుట్టేసినాక. ఇప్పుడు వచ్చేసి నీట్గా మంచి మల్ల పైన ఈ బెల్ట్ ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో అది మంచి మల్ల పైన పెట్టి నీట్గా పర్ఫెక్ట్ గా ఇలా కుట్టుకోవాలి. ఆపించి కుట్టులో పోయేలా ఇలా నీట్గా కుట్టుకోవాలి. ఇట్లా నీట్గా కుట్టుకున్నాక మంచి మల్లకు ఇలా మడత పెట్టుకొని, ఇప్పుడు ఎట్లుంది అట్లా మడత పెట్టుకొని
ఇలా కొంచెం మడత పెట్టి కుట్టేసుకోవాలి. చూడండి, మీరు లైక్ చేస్తలేరు. మీ లైకులు ఎంతమంది లైక్ చేస్తే మన వీడియో అంతమంది దగ్గరికి వెళ్తుంది, అంతమంది నేర్చుకుంటారు. అంతమంది పెళ్లిళ్ళ సీజన్, దావతుల సీజన్, ఇది ఏ దానికైనా ఇప్పుడు ఇలాంటి బ్లౌజులు కుట్టుకునే అవకాశం ఉంది. నేర్చుకున్నట్టుంటది, కుట్టుకున్నట్టుంటది. మనము మిషన్ ఉన్న వాళ్ళందరూ కుట్టుకుంటారు. లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు పెద్ద కుట్టు పెడుతున్నా. పెద్ద కుట్టు అంటే ఈ ఈ బెల్ట్ ఏదైతే ఉందో దానికి ఎమ్మింగ్ చేసినాక ఇది ఇప్పేసుకోవాలి. అందుకని మధ్యలో పెడుతున్నా. ఈ పెద్ద కుట్టు మధ్యలో వస్తే మనకి ఎమ్మింగ్ చేసినాక ఇది ఇప్పేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పీస్ అతికిచ్చాము కదా, వెనుక భాగం సరిపోలేదని అది కూడా లోపలికి పోయేటట్టే కుట్టాను. మంచి మళ్ళకు తిరగమల్ల కూడా కనిపించకుండా కుట్టాను. ఇప్పుడు ఇట్లా రెడీ అయింది. మొత్తం కుట్టినాక మంచిగా నీట్గా రెడీ అయింది. నీట్గా రెడీ అయితే ఇది పక్కన పెట్టుకుందాం. చూడండి, ఇట్లా రెడీ అయ్యి వెనుక భాగం చేతులు కుట్టి పక్కన పెట్టాను, వెనుక భాగం కుట్టి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ముందు భాగం చూపిస్తా. ముందు భాగం కూడా ఈ వర్క్ బ్లౌజ్ కాబట్టి మంచి మల్ల పైన లైనింగ్ పెట్టి ఈ గల్ల రౌండ్ ఫస్ట్ కుట్టుకోవాలి. గల్ల రౌండ్ ఫస్ట్ కుట్టుకోవాలి. ఈ గల్ల రౌండ్ కుట్టినాక కాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్టా మలిపి మంచి మల్ల పైన కుట్టేసుకోవాలి. మంచి మల్ల పైన మనకి ఎంత నీట్గా ఎంత మెల్లగా ఎంత నీట్గా కుట్టుకుంటే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎక్కడ కూడా ముడత రాదు. చూడండి మీరు, ఇప్పుడు ఇట్లా రెడీ అవుతుంది. ఇప్పుడు దీనికి మనకు ఎక్కువలు తక్కువలు ఏమన్నా కనిపిస్తే కట్ చేసుకొని ఇలా టక్సులు కుట్టుకోవాలి. ఫస్ట్ ఈ టక్స్ ఫస్ట్ కుట్టాలి. చూడండి, అన్ని బ్లౌజులకు కుడతాం కదా, మీకు అన్ని బ్లౌజులు ప్రతి ఒక్కటి చూపిస్తూనే ఉంటా. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్, ఫంక్షన్ల సీజన్, ఎంగేజ్మెంట్ కావచ్చు, పెళ్లి కావచ్చు, ఇది దావతులది ఉంటుంది. ఇప్పుడు అన్ని మంచి రోజులు వచ్చినాయి కాబట్టి ఇలాంటి బ్లౌజులు ఎక్కువ మనకు అవసరం కాబట్టి మీకు ఇది కూడా మళ్ళీ చూపిస్తాం. మన ఛానల్లో చాలా ఉన్నాయి, కిందికి పోయి చూడాలి. అట్లా కొత్త కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు కదా, కిందికి పోయి చూడలేరు కాబట్టి మీకు మళ్ళీ తీసి మళ్ళీ కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నా. కటింగ్ వీడియోలో కటింగ్ చూపించా, స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు చూపిస్తున్నా. మీరు మాత్రం ఖచ్చితంగా ఎంతవరకు నచ్చింది అనేది మాత్రం కామెంట్ చేయండి, లైక్ చేయండి. షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అవసరం ఉన్న వాళ్ళు షాపింగ్ చేయండి. ఇప్పుడు ఇలా షేప్ బెల్ట్ కుట్టా. మంచి మల్ల ఒక్క సైడ్ పెట్టి షేప్ బెల్ట్ కుట్టా. చూశారు కదా, అన్ని లోపలికి ఉల్టా మనకు ఉల్టా తీస్తే ఇలా రెడీ అవుతుంది. తిరగమల్ల లేకుండా మంచి మల్ల తిరగమల్ల ఒకేలా కుడుతుంది. కుట్ట అనేది లోపలికి వస్తుంది. ఇప్పుడు ఇది ఉక్సుల పట్టి, ఇది అనగడానికి కుట్టేసుకోవాలి. మనం ఈ బెల్ట్కి ఎట్లయితే కుట్టేసామో అట్లా. ఈ వరుకున్నందుకు ఈ 5-6 సార్లు దారం తెగిపోయింది. ఈ వరుకున్నందుకు తెగిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇలా రెడీ అయింది ఉక్సుల పట్టి పెట్టినాక. ఇప్పుడు ముందే ఒకటి కుట్టి పక్కన పెట్టాను నేను. 2 ఒక దగ్గర పెట్టి కొంచెం ఈ కాజల పట్టిది కొంచెం ఎక్కువ అయింది. ఎక్కువైతే ఏం చేస్తున్నా అంటే ముందే నేను కుట్టు పెడుతున్నా కొంచెం కింద మడత పెట్టి. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు 2 సేమ్ అయినాక ఇట్లా రెడీ అయింది. ఇప్పుడు షోల్డర్ అతికించుకుందాం నీట్గా. పొడవు ఎంత ఉందో చూసుకొని, ఒకవేళ పొడవు ఎక్కువ అనిపిస్తే ఇప్పుడే కట్ చేసుకోవచ్చు అని ఒకసారి చెక్ చేసుకోవాలి కొలత బ్లౌజ్ తోటి. ఇప్పుడు 2 సేమ్ కట్ చేసుకొని, ఎక్కువలు తక్కువలు ఉన్నా కానీ కట్ చేసుకొని నీట్గా ఇలా 2 కుట్లు పెట్టుకోవాలి. ఇట్లా రెడీ అవుతుంది. ఇప్పుడు 2 సేమ్ వచ్చినాయా రావా చూసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా షోల్డర్ సేమ్ అతికించుకోవాలి. 2 కుట్లు కుట్టుకోవాలి. 2 రెడీ అయినాక ఇట్లా సేమ్ 2 కుట్టినాక ఒకటి ఎక్కువ తక్కువ అనిపిస్తే కుట్టు పెట్టాను నేను. 2 సేమ్ రెడీ అయ్యాయి. ఇప్పుడు ఇట్లా రెడీ అయింది. చేతులు కుట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈడ భుజం జారకుండా ఉండడానికి కొంచెం కుట్టు వేస్తున్నా. గల్ల సైడ్ కొంచెం ఎక్కువ వేసి, కొంచెం ఒక గోరంతా, ఎక్కువ కాదు. ఈ 2 సేమ్ ఉన్నాయా లేవా చూసుకొని, ఎక్కువలు తక్కువలు ఉంటే ఇలా కట్ చేసుకొని, మనం ఈ చేతులు కుట్టి పక్కన పెట్టుకున్నాం కదా, సంఖ లోతులు కట్ చేసుకోవాలి. చేతుకు సంఖ లోతులు నీట్గా సంఖ లోతులు కట్ చేసుకొని, ఆ లోతు ఎక్కడైతే కట్ చేసామో 1/2 ఇంచు లోతు అది ముందు భాగానికి వచ్చేటట్టుగా
ముందు భాగం వచ్చేటట్టు చూసి కుట్టుకోవాలి. ఇట్లా ముందలకు వచ్చేటట్టు ఒక్కటికి 2 సార్లు ఆలోచించి ముందలకు వచ్చేటట్టు చూసుకొని ఈ రాళ్ళు ఏమన్నా ఉంటే ఉంటాయి కదా, అవి పీకేసుకుంటూ ఇలా 2 కుట్లు వేసుకోవాలి. 2 కుట్లు 2 చేతులు సేమ్ కుట్టుకోవాలి. ఇప్పుడు అవతల చేతి ఎలా కుట్టామో ఈ చేతి కూడా ఇట్లా కొలత చూసుకొని లోతు కట్ చేసుకొని, చేతుకు లోతు కట్ చేయాలి, బ్లౌజుకు లోతు కట్ చేయాలి. 2 లోతులు కట్ చేసుకొని ఇలా 2 చేతులు అతికించుకోవాలి. ఇప్పుడు సైడ్ల కుట్లు సేమ్ 2 వైపులా సేమ్ ఇలా కొలత బ్లౌజ్ తీసుకొని ఇలా గుర్తులు పెట్టుకోవాలి. సేమ్ గుర్తులు పెట్టుకోవాలి. మనకి ఎంత ఉందో 4 కుట్లు 3 కుట్లు, ఎన్ని కుట్లు వస్తే అన్ని కుట్లు. 4 కుట్లు వేసుకుంటే 3 కుట్లు వేసినా సరిపోతుంది. కొంచెం మళ్ళీ మళ్ళీ కొంతమంది ఏముంటారంటే కొంచెం మంది మళ్ళీ లావుగా బక్కగా అవుతుంటారు. వాళ్ళకి 4 వేయాలి. మనం ఎప్పుడు ఇప్పలేని వాళ్ళు ఎప్పుడు ఒకేలాగా ఉంటారు కొంతమంది. వాళ్ళకైతే 3 వేస్తే సరిపోతుంది. మన ఇష్టం. 2 వైపులా సేమ్ 4 కుట్లు వేయాలి. ఇప్పుడైతే ఒక్కొక్కటి వేసాను నేను. ఒక్కొక్కటి వేసి ఒకసారి మీకు చూపెట్టడానికి ఇలా కొలత తీసి చూపిస్తున్నా. ఇప్పుడు ఇంత ఎక్కువ వచ్చింది. ఇప్పుడు ఈ 4 కుట్లు 4 కుట్లు వేసామంటే మనకు 2 వైపులా 4 కుట్లు వేసినాక ఇట్లా రెడీ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇప్పుడు మెయిన్ కుట్టినాక మొత్తం కుట్టినాక ఎంత బాగా రెడీ అయింది చూడండి.